మన రాజ్యాంగ రూపకర్తలు చాలా సున్నితమైన గీతలు గీశారు. ప్రతిదానికి కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ తప్పులు చేస్తుంది. ఆ తప్పులని తెలుసుకునే అధికారం ప్రతిపక్షానికి కూడా ఉండాలి. అప్పుడు ఆ విషయాల్ని బయటకు వస్తేనే ప్రజలు చర్చించుకుంటారు అన్నటువంటి నాడు అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో కీలకమైనటువంటి ఆలోచన చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆనాడు చేసినటువంటి రచన ఏది రాజ్యాంగానికి సంబంధించిన సంఘానికి ఆయన రచనా సంఘం అంబేద్కర్ గారు రాజ్యాంగ సభ అంతా కూర్చుని ఫైనల్ చేసినటువంటి కాన్సెప్టు ఇది. ఏంటది? పిఏసి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటటువంటిది. అంటే ఏ పద్దుకి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నిర్ణయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇట్లాంటిది తెలుసుకునే అధికారం పిఎస్సి చైర్మన్కి ఉంటుంది. పిఎస్సి చైర్మన్ అనే పదవి ప్రతిపక్షానికే ఇస్తారు ప్రతిసారి కూడా. ఆ విధంగా ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రికి పూర్తి హక్కు ఉంటుంది, ఆర్థిక మంత్రి హోదాలో చెప్తుంటారు. అయితే ఆయన చెప్పే దాంట్లో తప్పులు లేదా ప్రభుత్వ అధికార యంత్రాంగం చేసే ఆర్థిక తప్పుల్ని నిలదీసేటటువంటి అధికారం పిఎస్సి చైర్మన్కి ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న పయ్యావుల కేసు మొన్నటిదాకా పిఎస్సి చైర్మన్గా చేయబట్టినే ఇప్పుడు ఆయనకు ఆర్థిక మంత్రి ఇచ్చారు. అప్పుడు లోపాలన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడు దాన్ని పరిష్కరించేటటువంటి బాధ్యత ఆయనకి. ఇప్పుడు అట్లాంటి పిఎస్సి చైర్మన్ పదవి యాక్చువల్గా విపక్షం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పిఎస్సి చైర్మన్ కూడా ఇవ్వరా? తెలంగాణలో అంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి అంటే పిఎస్సి అనేది ప్రతిపక్షం చేతిలో ఉండాలి. కానీ తెలంగాణలో ఆ సుదీర్ఘ సెంటిమెంట్ లేదా సుదీర్ఘమైనటువంటి సంప్రదాయాన్ని తొంగలో తొక్కి ప్రతిపక్షం నుండి అంటే బీఆర్ఎస్ నుండి తమ పార్టీలోకి వచ్చినటువంటి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేశారు అక్కడ. అదే ఒక అనైతికత. ఇప్పుడు ఇక్కడ పిఎస్సి చైర్మన్ ఇస్తారా ఇవ్వరా మరి కాసేపట్లో తేలబోతోంది. అంటే వీళ్ళు రావట్లేదు కాబట్టి అసెంబ్లీకి ఇవ్వనంటారా? అప్పుడు ఏ బీజేపీకో జనసేనకో ఇచ్చి అధికార పక్షం దగ్గర ఎట్టు పెట్టుకుంటారా? లేదా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విపక్షానికి ఇస్తారా? విపక్షాన్ని పేరేదైనా అడిగారా? ఇస్తారా? ఇది తేలాల్సి ఉంది.